గుడ్డు తినే విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నామండి. గుడ్డు డైలీ తింటాం. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్, మల్టీ విటమిన్ టాబ్లెట్ అంటాం కదా! చాలామంది గుడ్డు వల్ల వచ్చే బెనిఫిట్స్‌లో ఒక 20, 30% ఈ రోజుకి కూడా 20, 30% పొందుతున్నారు. అంటే రూ. 5, 6 పెట్టి గుడ్డు కొంటే రూపాయి, రూ. 2 మీ బాడీలోకి వెళ్తుంది. పైపెచ్చు చాలామందికి అందులో సల్ఫర్ అయాన్స్ ఉంటాయండి. ఎక్కువ ఉడకబెట్టేయడం వల్ల ఈ రియాక్షన్ మొదలయ్యి కడుపుబ్బరం, అజీర్తి అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ఇక ఎన్ని తినాలి ఏంటి అనేది ఒకే 1, 2 గుడ్లు తినండి. ముఖ్యంగా ఉడకబెట్టే గుడ్ల విషయంలో ఈ మధ్య ఒక ఆయన అడిగాడండి, ఎలా ఏంటి అని. నేను ఒక ఫేమస్ పౌష్టికాహార నిపుణులు, డైటీషియన్ ఎక్స్పర్ట్ అంటాను చూడండి, వాళ్ళని అడిగి ఆ విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. జపాన్ వాడు ఏం చేస్తాడంటే యావరేజ్గా 5 నిమిషాలు ఉడకబెడతాడండి. అంటే పైన తెల్లసన కాస్త ఉడుకుతుంది, లోపల మాత్రం ఇక పచ్చి పచ్చిగా ఉంటుంది. వాళ్ళకి అది అలవాటండి. ఇక రకరకాల వాటిల్లో సర్వ్ చేసుకొని తినేస్తారు. బెస్ట్ ఏంటంటే ఒక 7-8 నిమిషాలండి. అంటే పైన తెల్లసన పూర్తిగా గట్టిపడిపోయి లోపలతో మాత్రం కాస్త ఉడకనట్టు ఉంటుంది. పచ్చసొన అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కాస్త పచ్చిగా ఉంటుంది, నీచు వాసన కూడా వస్తుంది. అయినా కొంతమంది ఇష్టంగానే తింటారు. మరి ఇది కరెక్ట్ అండి ఎప్పుడు కూడా. ఎందుకు? ఇది మీడియం లెవెల్ కుకింగ్ అంటాం. కంప్లీట్ ప్రోటీన్. గుడ్డు వల్ల ఒక ప్రోటీన్ అయినా 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. తెలుసు కదా, ఈ గుడ్డు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు జస్ట్ గూగుల్ చేస్తే దాని బెనిఫిట్స్ అన్నీ తెలిసిపోతాయి. కానీ మన వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే అదేనండి. మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఇప్పుడున్న వాళ్ళతో సహా కుక్కర్లో వేసేస్తారు, వదిలేస్తారు. 4 విజిల్స్ వేసి తీస్తే అది ఎంత లెవెల్కి ఉడుకుద్దో తెలుసా? ఏ ఉపయోగం ఉండదండి. అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే, గడ్డి తిన్నట్టే అన్నట్టు. కొంతమంది ఉంటారు, స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తారండి. ఏం పర్లేదు, గట్టిగా ఉడికితే తొక్క తేలిగ్గా వస్తుంది, పెంకు తేలిగ్గా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువసేపు వదిలేసి మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత తీసి దాన్ని మళ్ళీ కూరలో వేసి, ఇది ఇంపార్టెంట్ అండి. 10 నిమిషాలు, పావుగంట కూరలో ఉడకబెడితే, అంటే అక్కడో పావుగంట ఇక్కడో పావుగంట ఉడకబెట్టాక మీకు ఏ ఉపయోగం ఉండదండి. అజీర్తి, కడుపుబ్బరం తప్పించి ఏ ఉపయోగం ఉండదు. ఉండవని నేను అంటలేదు. ఏదో 100% బెనిఫిట్లో ఒక 10-20% బెనిఫిట్ వస్తుంది. సో మరి మీరు గుడ్డు తినాలి అనుకుంటే దయచేసి తింటున్న వాళ్ళు కూడా జపాన్ వాడి స్టైల్ 5 నిమిషాలు ఉడికించైనా తినండి. లేదు, మీడియం లెవెల్ 7 లేక 8 నిమిషాలు ఉడికించి తినండి. 10 నిమిషాలు దాటింది అంటే ఆ గుడ్డు తినాల్సిన అవసరం లేదు. తిని తిని కీడి తెచ్చుకోవడం తప్పించి మేలైతే జరగదని చెప్పి నేనే కాదు, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో మరి అటు డబ్బులు పోతాయి, మళ్ళీ లేనిపోని రోగాలు ఎందుకు తెచ్చుకోవడం. ఈ విషయంలో మీ ఒపీనియన్ చెప్పండి, మీ అనుభవాలు కూడా చెప్పండి. దయచేసి మీరు పెడుతున్న కామెంట్లు చాలామంది చదువుతున్నారు. మీ అనుభవం ఏంటి అనేది కూడా చెప్పండి. మరి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, ముందు ఇంట్లో వాళ్ళకి షేర్ చేయండి. ఆ గుడ్లు ఉడకబెడుతున్న వాళ్ళకి షేర్ చేయండి.